అందరికీ నమస్తే అండి. ఈ పూట వీడియో ఏమిటంటే రీసెంట్గా మన ఆశ్రమానికి ఒక తాతయ్యని అయితే పంపించడం జరిగిందండి రైల్వే స్టేషన్ నుంచి. ఆ తాతయ్య రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉండడం గమనించిన వాళ్ళు, అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు గమనించి ఆ తాతయ్యని అయితే మన ఆశ్రమానికి ఆటోలో అయితే పంపించడం జరిగింది. ఆ తాతయ్యకి రాగానే ఆశ్రమంలో అన్నం పెట్టామండి. తర్వాత స్నానం చేయించి లాస్ట్లో అయితే బెడ్ ఇవ్వడం జరిగింది. ఈ తాతయ్య దగ్గర ఏమి అడ్రస్ అయితే లేదండి, ఆధార్ కార్డు కూడా లేదు. ఇక తాతయ్య చెప్పిన అడ్రస్ని బట్టి అయితే ఆయన ఊరు, ఏ డిస్టిక్ అంతా కూడా తెలుసుకున్నాము. ఈ తాతయ్యతో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి. ఈ తాతయ్య తన పనులు తను చేసుకోవట్లేదు. అంతేకాకుండా అందరితో గొడవలాటము, అందరినీ తిట్టడము, ఆ విధంగా అయితే చేస్తున్నాడు. చాలా సమస్యలు అయితే పడుతున్నాము. అసలే వీళ్ళల్లో చాలామందితో కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నామండి. ఇక ఈ తాతయ్యతో కొత్త సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇక ఈ తాతయ్యని రైల్వే స్టేషన్ నుంచి పంపించారు కదండి, వారికి కూడా తాతయ్య పూర్తి అడ్రస్ అయితే చెప్పారట. ఇక అక్కడ ఉన్న వాళ్ళకి అయితే నేను ఇంటిమేషన్ చేశాను, ఈ తాతయ్యతో చాలా ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడని. ఇక వాళ్ళైతే వాళ్ళ ఏరియా పోలీస్ స్టేషన్కి అయితే ఇంటిమేషన్ ఇచ్చారంట, పలానా చోట ఉన్నారు ఒక వ్యక్తి అని. ఇక అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలియపరిచారు. ఇక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేశామండి, నెంబర్ పంపించారు మా దగ్గరికి. ఈ తాతయ్య చెప్పిన విషయం ఏంటంటే, నాకు 4 కొడుకులు ఉన్నారు, చూడట్లేదు నన్ను అన్నట్టయితే చెప్పడం జరిగింది. ఇక నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళైతే ఈ రకంగా చెప్పారండి. ఇతను వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్తున్నట్టయితే చెప్పాడట. అంతేకాకుండా ఇంట్లో కొంత అమౌంట్ అయితే తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని తనకు సంబంధించిన కార్డ్స్ కూడా అయితే తీసుకొని వచ్చాడండి. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్తున్నట్టయితే చెప్పాడట. ఇక గుంటూరులో అయితే దిగాడంటండి. గుంటూరులో ఒక నైటు ఉన్నాడంట. ఆ బ్యాగు సంబంధించిన కార్డ్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా ఎవరో తీసేసుకున్నారట. ఇక్కడ 2 days వరకు గుంటూరులోనే ఉన్నాడంట. సత్తెనపల్లి అయితే దిగడం జరిగింది. అక్కడ వారు గమనించి మన ఆశ్రమానికి అయితే పంపించడం జరిగిందండి. ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఈ తాతయ్య దగ్గర కనీసం ఆధారు ఏమి కూడా లేవు మన దగ్గరికి వచ్చినప్పుడు. ఇక ఈ తాతయ్య గురించి చెప్పానండి, ఇలా ఇబ్బంది పడుతున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అన్నట్టయితే చెప్పాను. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేయగానే మాకు సంబంధం లేదు, మేము తీసుకెళ్ళము అన్నట్టయితే చెప్పడం జరిగిందండి. ఇక కొంచెం రిక్వెస్ట్గా మాట్లాడాను, చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇలాంటి టైంలో ఇలా వదిలిపెట్టడం మంచిది కాదు అన్నట్టయితే చెప్పానండి. ఇక వాళ్ళే ఆలోచించుకొని నెక్స్ట్ డేనే మన ఆశ్రమానికి రావడం జరిగిందండి. ఇక ఈ తాతయ్య పరిస్థితి ఈ విధంగా ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ తాతయ్య గురించి చాలా విషయాలు అయితే చెప్పడం జరిగిందండి. ఈ తాతయ్య వాళ్ళందరిపైన కేసులు పెట్టేవాడంట, పోలీస్ స్టేషన్ పిలిపించడం, వాళ్ళందరినీ పంచాయతీలు పెట్టడము, ఇలాంటివన్నీ కూడా చేసేవాడండి. చాలా చాలా ఇబ్బందులు అయితే పడ్డాము ఇతనితోటి. ఇక అన్నట్టయితే చెప్పారు. ఇతనికి సపరేట్ రూమ్ కూడా ఉందండి. ఇబ్బంది పడుతున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అన్నట్టుగా ఒక సపరేట్ రూమ్ కూడా వేసి ప్రతిదీ కూడా మేము చూసుకుంటున్నామండి. అయినా ఈ విధంగా అయితే చేస్తున్నాడు అన్నట్టయితే చెప్పడం జరిగింది. ఇక చివరికి తాతయ్యని తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డారండి. నాకు బాధ్యత కాబట్టే కదా బయట మన కాదుగా ఎగలేవు, నడవలేవు, అంత పాపం నీకు. మామూలు పాపం కాదండి, మామూలు పాపం కాదు, మామూలు ఇదే రకం మేము కూడా అటు ఒకరు ఇటు ఒకరు. చూడండి ఎంత ఇబ్బంది పడి ఉంటాం 4 రోజులు. గంటల దాకా కాదంటే వస్తే
చేసేయండి చేస్తుంటాడు ఎలా చేసినట్టు ఇంకా ఏమంటారు ఆయన మాట వింటారు కదా. అవునండి. ఆయన చెప్పిన ప్రకారం ఆయన చెప్పిన మాట మాట ఆయన మాట వింటారు. తెలుగు ఎవరన్నా సరే ఒకసారి చూడంగానే బాధ పెట్టారనిపిస్తుంది. అంతే చూసారు కాబట్టి అర్థమవుతుంది మాకు. ఫస్ట్ వాళ్ళు అనుకో ఓ ఏందని తర్వాత 2 రోజులు 3 రోజులు అలవాటైంది అనుకో ఖచ్చితంగా దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారనిపిస్తుంది. అయితే చెప్తారు. ఆ, ఆ, మంచిది మంచిది. ఈ తాతయ్యని వారి కుటుంబ సభ్యులతో పంపించడం జరిగిందండి. ఆశ్రమంలో చాలామందిని చూస్తూ ఉంటాం కదండి. దాన్ని బట్టి నేనైతే ఒక విషయం చెప్తానండి. కొందరు చూసేవారు లేక ఇబ్బంది పడుతూ ఉంటే కొందరైతే చూసేవాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉన్నారండి. మన ఆశ్రమంలో కూడా చాలామందిని అయితే గమనిస్తూ ఉంటాను. ఆశ్రమంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ మంచివారు, వీళ్ళకి ఏమీ తెలియదు అనడానికి ఏమీ లేదండి. వీళ్ళల్లో కూడా కొందరైతే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడి ఉంటారని అప్పుడప్పుడు వీళ్ళ ప్రవర్తన వల్ల అనిపిస్తూ ఉంటుందండి. వీళ్ళ వల్ల కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడి ఉంటారని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఈ విధంగా కూడా ఉంటారండి. కొందరైతే మంచివారు ఉంటారు, కొందరు వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా ఉంటారండి. ఓకేనండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా కొందరిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.